తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆర్డినెన్స్ గురించి మాట్లాడుతూ చట్టబద్ధత కల్పించాలనే దాని మీద మాట్లాడుతూ అసలు ఈ మధ్య కవిత గారు ఆమె బీసీని ఎత్తుకున్నది, అసలు నువ్వెవరు, ఆమె ఎవరు, బీసీలకి ఆమెకి ఏమి సంబంధం, మనకి ఏమైనా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఇట్లా కొంచెం వ్యాఖ్యలు మాట్లాడడం వల్ల దానివల్ల ఆయన ఆఫీస్కి వెళ్ళి మొత్తం అంతా హంగామా చేశారు. కవిత గారి యొక్క జాగృతి విజువల్స్ చూసాం. గన్ ఫైర్ కూడా అయింది, తర్వాత ఏదో అద్దాలు పగిలి చేతులు తగిలి మొత్తం బ్లడ్ అంతా చూసాం. సార్ నిజంగానే అంటే ఆయన అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నిజంగానే ఒకవేళ ఆయన అలా మాట్లాడి ఉంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి మహిళా కమిషన్ కలవాలి, దాడి చేసే అవసరం అయితే లేదు. సో ఏంటి సార్ ఈ రెండు ఘటనలో ఏంది? మీరు చెప్పిన రెండు కరెక్టే. ఈయన మాట్లాడడంలో కొంత తప్పు ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో నానుడి ఉంది, అనుమానం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోతే ఏంది నీకు నాకు సంబంధం, నాకు అంచంపుతా మంచంపుతా అంటాడు, క్యాజువల్గా అంటాడు. అది క్యాజువల్గా సామెతలా అంటాడు తప్ప సిన్సియర్గా దాన్ని బిలీవ్ చేసినటువంటి అది కాదు. యూజువల్గా వచ్చింది అది వాడుకలో పరిపాటి. ఆయన మధ్యకాలంలో ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో కూడా ఈ సామెత వచ్చేది. కేసీఆర్ గారు చేసిన మండలికాల గురించి పుస్తకంలోనే ఆ పుస్తకంలో ఉంది. అది మనం కొత్త కనిపెట్టింది చెప్పారు. మరి మళ్ళీ చూపిస్తున్నాడు. అది ఆ బుక్ ఉన్నట్టుంది. మండలిక పుస్తకం నేను కూడా వచ్చింది చదివా కానీ అన్ని అంత శ్రద్ధగా ఇక్కడ రాబోయే నేను చదవలే. బట్ ఉన్న మాట వాస్తవం. దాన్ని ఆయన వాడుకున్నాడు. కానీ ఈమె మహిళ కాబట్టి అది అటాక్ అయ్యింది, డైరెక్ట్ వచ్చింది. అదే ఇంకో మగవాళ్ళతో అది మాట్లాడి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదు. సో ఆయన కూడా మహిళ ఉద్దేశించి అంటున్నాడు కాబట్టి కొద్దిగా బాగుంటుంది నా ఉద్దేశం, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఆ వ్యాఖ్యలకు నీకు కట్టుబడి ఉన్నా, తెలంగాణ మండలికం అంటున్నాడు. మీరు కాదనలేరు కదా, కట్టుబడి ఉన్నా అంటున్నాడు. ఇది వీళ్ళు అటాక్ చేయడం తప్పు కదా. రకరకాల వ్యాఖ్యానాలు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది మాట్లాడుకోవడానికి ఏమైనా. ఇవాళ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వాక్ స్వాతంత్రం ఎక్కడి వరకు ఉంటుంది ఇస్తామని సుప్రీంకోర్టు అంటుంది. మీకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ మీరే సెల్ఫ్ పరిమితులు విధించుకోవాలంటుంది. ఓకే, సుప్రీంకోర్టు అంటుంది మీరే స్వీయ నియంత్రణ చేసుకోవాలి. స్వీయ నియంత్రణ చేసుకోవాలంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎంత నీకు స్వాతంత్రం ఉన్నా జాగ్రత్తగా ఉండాలని ఒక అర్థం అనమాట. ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ వినాలి, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి, ఆయనకును ఆట్లీ అనుకుంటా ప్రతిపక్ష నేత, ఇద్దరికి భయంకరమైన వాగ్విదాలు ఇది హౌస్లో. ఈయన ప్రైమ్ మినిస్టర్, ఆయన అపోజిషన్ లీడర్. సబ్జెక్ట్ కరెక్షన్ నేమ్ చర్చిల్ అయితే కరెక్ట్. చర్చిల్ అంటాడు నీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నా 100%, నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను, కానీ నాతో విభేదించడానికి నీకున్న హక్కు, దాన్ని కాపాడడానికి నా ప్రాణం ఇస్తా అంటాడు. నాతో విభేదించడానికి నీకు ఏదైతే హక్కు ఉందో దానికోసం నా ప్రాణం ఇస్తా అంటాడు. అంటే యు ఆర్ రైట్ టు డిఫర్ విత్ మీ. అది డెమోక్రసీ. అది డెమోక్రసీ. నీది నువ్వు చెప్పుకోవాలా, ఆయన చెప్తాడు. ఆయన చెప్పుకునే హక్కును రక్షించడానికి నువ్వు ఎక్స్టెంట్ ఎక్కడికైనా పోతా అంటున్నాడు ఆ రోజుల్లో. గ్రేట్. నువ్వు అంతే, అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. మన డెమోక్రసీ మన అమెరికా నుంచి బ్రిటన్ నుంచే కాపీ కొట్టాం కదా, మన బుక్ అదే కదా. ఈ రెండు మిక్సరే. అమెరికన్ డెమోక్రసీకి ఉన్నటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్కు ఉన్నటువంటి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటికి కలిపే అంబేద్కర్ లాంటి పెద్ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన రాజ్యాంగం రాస్తుంది. ఆ రాజ్యాంగానికి వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఇస్తూ అవతల వాడి వాక్ స్వాతంత్రాన్ని గౌరవించమన్నారు. ఇంకో సామెత ఇంగ్లీష్లో ఏంటంటే మై ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ యువర్ నోస్ బిగిన్స్. నాకు ఎంతవరకు స్వేచ్ఛ ఉందా అంటే నీ ముక్కు మొదలైనంత వరకే. ఇక్కడ దాకా వచ్చినాక నా ఫ్రీడమ్ ఆగిపోతుంది, ఎందుకంటే నీ ముక్కు మొదలైంది ఇక్కడ. సో అంతవరకే నా ఫ్రీడమ్. అది అది స్వీయ నియంత్రణ అని ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడేది అదే. నువ్వు స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. మాడుకో ఏమన్నా లేదు, నువ్వు అఫెండ్ అయ్యావు, నీకు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓ మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయి, ఒక కోర్టులో పిటిషన్ అయ్యి, ఒక డిఫమేషన్ సూట్ ఫైల్ చేయి. డెమోక్రసీలో ఉంది కదా. నువ్వు లాఠీలు వేసుకుని ఉతికిరా పోరా అని నీ కార్యకర్తలు పంపితే ఎక్కడికి పోతుంది? అంతకుముందు కూడా వామనరావు దంపతుల్ని వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు నడి రోడ్డు మీద నరికారు. ఘోరం అండి అదైతే. ఎట్లా అంతేనా? అన్యాయం కదా. సరే ఏమంటా అంటే తీర్మార్ మల్లన్న అంతకుముందే, ఇది రాకముందు, తెలంగాణ రాకముందు, సారీ మన ప్రభుత్వం మారకముందు ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు సార్? గాడ్, ఇది 3వ దారో 4వ దారో దాడు. ఆయన ఆఫీస్ బద్దలు కొట్టడం అనేది పరిపాటి అయిపోయింది. 3 సార్లు బదులు కొట్టారండి. అది ఏమని ఏమంటాను నేను. ఇదొకటి. తొలి వెలుగు రఘుని నేను విజువల్స్ మీరు చూపిస్తేనే చూసా,
ముసుగేసి ఎవడో మర్డర్ కేసు ఉండి టక్కున పోయి ముసుగు కప్పి మర్డర్ కేసు చేసి ఉండి వేసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసుకుని పెడతారు. ఎవరెవరిని కంగారు పడితే పోలీసులు. క్యాన్ యూ డూ ఇట్? నేనంటున్నా ఇవన్నీ కూడా ఈ దుష్ట సాంప్రదాయాలకు లేపిందే బీఆర్ఎస్. అప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రి, మీ అన్న మంత్రి, మీ బావగారు మంత్రి. మరి ఆ 10 ఏళ్ళు నువ్వు ఎక్కడ పోయినావు తల్లి? నువ్వు చెప్పాలి బ్యాడ్ సంస్కృతి. సరే పక్కకు పెట్టు, నువ్వు ఆ సంస్కృతిని కాపీ కొట్టి నువ్వు కొనసాగిస్తున్నావు. మరి అది కనుక నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఇది కనుక కొనసాగించినట్టు అనుకోవాలి మనం. అది నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఇది కొనసాగిస్తున్నాడు. కాబట్టి నీది తప్పు, మీరు అట్లా పోకూడదు. పోవడం వల్ల ప్రొవొకేషను, ఘర్షణ వస్తుంది. వాడు గన్మెను, వాడు బాస్కి ఏదో అపాయం ఉందనుకున్నాడు, గాలు కాల్చాడు. దానికి వేరే రూల్స్ ఉన్నాయి. అతను ఆల్రెడీ పేపర్లో వాడు వచ్చింది, అక్కడి నుంచి తీసేశారు విధుల్లోంచి, హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు వాడి మీద, ఇప్పుడు చేసింది కరెక్టా కాదా అని. సో దానికి కొన్ని ఏమైనా బుల్లెట్ 2, 3 ఎన్ని రౌండ్లు కాల్చాలో వాళ్ళకి ఒకటి కోడ్ ఉంది, దాంట్లో ట్రైనింగ్ ఉంది. అది పాటించడం లేదు. ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రొవొకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మామూలు పంపిస్తేవి, లాఠీలు పంపిస్తేవి, మనం అనుకుంటే అదాలు పెరిగినాయి అని. కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఇద్దరు కూడా వాళ్ళ యొక్క లిమిట్ అన్ని నేను ఎగ్జాంపుల్ చెప్పింది స్వీయ నియంత్రణ జరగలేదు కాబట్టి జరిగింది. ఓకే.